విశాఖలో మహిళలకు ఇళ్లిప్పిస్తామని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు రోడ్డెక్కారు. దాదాపు 20 మంది మహిళలకు ఇళ్లిప్పిస్తాను అన్న నిందితుడు ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. నిందితుడు ఓ మహిళ నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడని మండిపడుతున్నారు. నిందితుడిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రశ్నించిన వారిని కులం పేరుతో తిట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు రామ్నగర్లో 20 మంది మహిళల్ని మోసం చేసి ఇల్లు కట్టించిస్తామని ఒక 5 అంతస్తుల మేడ చూపెట్టి పాల వెంకటప్పలరాజు 3 కోట్ల రూపాయలు కాజేసి పరారైపోయాడు. దీని మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అతను గురించి పోలీసులు గాలిస్తున్నామని చెప్తున్నారు. కొచ్చిలో ఇక్కడ డాక్యార్డ్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని తెలిసిన తర్వాత పోలీస్ శాఖలకు వెళ్ళడం జరిగింది. అయితే అరెస్ట్ చేయడం మాత్రం జరగలేదు. 3 కోట్లతో ఈరోజు మొత్తం ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా జల్సా చేసుకున్నారు. రమణమ్మ అనే అమ్మాయిని కులం పేరుతో అప్పలరాజు వాళ్ళ తమ్ముడు ఇద్దరు తిట్టారు. దీని మీద కూడా కేసు పెట్టుకుంటే పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ఏంటి దీనికి కారణం ఏంటి? పోలీసులు ఉన్నారా లేదా అని సందేహం కలుగుతుంది. రమణమ్మ ఎవరైతే కులం పేరుతో వాసు అలాగే అప్పలరాజు ఎవరైతే తిట్టారో వాళ్ళ మీద కేసు పెట్టే వరకు కుల వ్యతిరేక పోరాట సంఘం పోరాటం కొనసాగిస్తుంది.